బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి 1.7 మైల్స్ అండి. చుట్టూ అన్ని కేబుల్స్ అండి. మీరు పక్కనేమో ఓషన్, చాలా హైట్ ఉన్నాయి కేబుల్స్ ఇవన్నీ. ఇంకా 1.9 మైల్స్లో మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్ళిపోతామండి. సో ఇప్పుడు మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ రోడ్ పైన చూసాము. మనం ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. విస్టా పాయింట్ అని ఒకటి ఉంటుంది. సో ప్రస్తుతం విస్టా పాయింట్కి వెళ్దాము. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. బేసిక్గా మన విస్టా పాయింట్ నుంచి చూస్తే బ్రిడ్జ్ ఇంకా చాలా బాగా కనిపిస్తుందంట. అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. ఓన్కి వెళ్తున్నాం కదా మనం ఇప్పుడు. వావ్, చూడు ఇక్కడ నుంచి ఓషన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆగుదామా? సో మేము ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగామండి. మనం దారిలో వెళ్తుంటే మాకు ఇక్కడ వ్యూ బాగుందని ఇక్కడ ఆగాము. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కొండ నుంచి చూస్తుంటే అన్ని ఇల్లులు, లైక్ ఇది బ్యాక్ వాటర్ అనుకుంటా, పసిఫిక్ ఓషన్ బ్యాక్ వాటర్. ఒకసారి ముందు నేను చూపిస్తా చూడండి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ మీకు వాటర్లో చాలా ఫెర్రీస్ ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. ఈ రూట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. డ్రైవ్ లైక్ మలుపులు అన్నీ. వావ్, యా మా వంటికి ఇక్కడ ఇల్లులు బాగా నచ్చాయంట. మామూలుగా మన ఏరియాలో ఉన్న శాంటా క్లారాలోనే 2 మిలియన్ అట్లున్నాయి. ఇక్కడ 6 మిలియన్ 7 మిలియన్ పెద్ద పెద్ద హాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కొనుక్కోగలుగుతారు. మాకైతే దిగి నడవాలని ఉంది కానీ బట్ బయట కొంచెం చలిగా అనిపిస్తుంది. సో మేము దిగట్లేదు, మొత్తం కార్లో నుంచి చూపిస్తున్నాను మీకు. విస్టా పాయింట్ చూసేసుకున్నామండి. ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి కూడా చూస్తే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చాలా బాగుంటుందంట. ఫోటోలు కూడా బాగా తీసుకోవచ్చు అంట. ఈ ప్లేస్ మా మౌని సజెస్ట్ చేసింది. మౌనిని అడుగుదాం అసలు ఈ ప్లేస్ నేమ్ ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది. ఏంట్రా మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాం? మనం బ్యాటరీ స్పెన్సర్ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ అది హిల్ ఏరియా, హిల్ టాప్కి వెళ్తాము. టాప్ పైన ఓకే, టాప్కి వెళ్తాము. అక్కడ వాకబుల్ ఉంటుంది. ఒక 500 మీటర్స్ అప్ టు 1 మైల్ వరకు మనం నడిచే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మొత్తం కనిపిస్తుంది. దాని పక్క అంటే వ్యూబుల్ లొకేషన్ మొత్తం ఎట్లుంటుంది, ఓషన్ అటు సైడ్ ఇటు సైడ్ ఓషన్, మధ్యలో బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం అక్కడ. ఈరోజు వీకెండ్ అవడం వల్ల చాలా ట్రాఫిక్ ఉందండి. మీరు చూసినట్లయితే చాలా కార్స్ ఆగిపోయాయి ఇక్కడ. బ్యాటరీ స్పెన్సర్ ప్లేస్కి వెళ్తున్నాము. మీరు చూడండి డ్రైవ్ ఎలా ఉంది. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ టన్నల్ మీదుగా వెళ్ళి ఆ పైకి ఎక్కుతాము. ఈ టన్నల్ దీనికి నేమ్ ఏంటి ఏమో మనకి సరిగ్గా కనపడట్లేదు, బట్ ఇది చాలా పొడుగుందండి టన్నల్ ఇది. వచ్చేసామండి. ఇంకొక 1 మినిట్లో బ్యాటరీ స్పెన్సర్ ప్లేస్కి వెళ్ళిపోతాము. మీరు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఓషన్, పార్కింగ్, మై గాడ్, అసలు
చాలా మంది ఉన్నారుగా, మాకైతే పార్కింగ్ దొరుకుతుందో లేదో చూడాలి ఈరోజు. చూడండి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉందో ఇక్కడ నుంచి. మా మౌని మంచి విస్టా పాయింట్ పట్టింది. ఫేమస్ అనుకుంటే స్పాట్. యా, ఇదిగో కిందకి కూడా దిగుతున్నారు బుజ్జి. ఇక్కడ అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉందా కిందకి? మాకు ఇంకా పార్కింగ్ దొరకలేదు, పార్కింగ్ కోసం వెతుకుతున్నాము. బట్ అప్పటి వరకు మీ కార్లో నుండి చూపిస్తాను. 45 minutes అయింది టైం మనకి. ఈ ప్లేస్ వచ్చేసరికి ఎన్నింటికి 5కి క్లోజ్ అవుతుంది. ఎక్కడ తీసిందామే బంటి, లేకపోతే ఇక్కడ పెట్టుకుందామా? ఇక్కడ ఇగో, ఈ కార్ ముందు పెట్టేరా, ఇట్లా పెట్టే. సో ఫైనల్లీ మా కార్ పార్కింగ్ దొరికేసిందండి. చూద్దాం వెళ్ళి బ్యాటరీ స్పెన్సర్ ప్లేస్. భలే కనిపిస్తుందా? సో ఈ ప్లేస్ బ్యాటరీ స్పెన్సర్. మీరు చూసినట్లయితే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడండి ఎలా కనిపిస్తుందో. మనము ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు చూసినట్లయితే అక్కడ హైకింగ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇలా ఈ వేలో హైకింగ్ చేసుకుంటా ఆ పైకి వెళ్తాం మనం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్తాం ఇప్పుడు మనము. మీరు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 400 meters నడిస్తే మనం ఆ పైకి వెళ్తాం. పైనుంచి వ్యూ చూద్దాం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇది ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కో. ఇక్కడే చాలా ఫేమస్ ఫార్చ్యూన్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఒకరోజు ఈ బ్లాగ్ కూడా చేద్దాము, మీకు చూపిస్తాను. సిలికాన్ వ్యాలీ అండ్ సిలికాన్ వ్యాలీ హబ్ వాటి కంపెనీస్. ఇవి వచ్చేసరికి బ్యాటరీ స్పెన్సర్ పాయింట్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే బ్రిడ్జ్ మొత్తం కనిపిస్తుంది. మీరు నా బ్యాక్ చూడొచ్చు. ఇందాక విస్టా పాయింట్ లో మనకి మొత్తం కనిపించలేదు, ఐ థింక్ ఆఫ్ మాత్రమే మీరు చూసినట్టున్నారు. బట్ ఇక్కడ నుంచి అయితే మనం మొత్తం బ్రిడ్జ్ని చూడొచ్చు. అండ్ బ్యాటరీ స్పెన్సర్ అని నేమ్ ఉంది కదా, అసలు ఆ నేమ్ ఎందుకు ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో మిలిటరీ డోమ్గా యూజ్ చేసేవాళ్ళంట. ఇక్కడ నుంచి ఇది ఎంటైర్ శాన్ ఫ్రాన్సిస్కోకి ప్రొటెక్షన్గా ఉండేది. బట్ రైట్ నౌ అయితే ఇది ఒక హిస్టరీ పీస్ లాగా మిగిలిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనము అంటే ఎంటైర్ యూనో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ టోటల్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని హిస్టరీ ప్లేస్ కింద చేసేసారు. అండ్ మిలిటరీ డోమ్ని వేరే ప్లేస్కి మూవ్ చేశారు. చూద్దాం మనము ఇన్ అరౌండ్ చూసి అసలు ఏంటి అనేది కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుందాము. ఇక్కడ చూడండి ఏంటో తాళాలు కట్టారు వీటికి. మన ఇండియాలో మనం చెట్లకి బొమ్మలు కట్టినట్టు ఎన్ని నీళ్ళల్లో కాయిన్స్ వేస్తాం కదా, ఏమైనా మంచి జరుగుతుందనండి. మేబీ వీళ్ళకు కూడా ఏదైనా బిలీఫ్ ఉందేమో ఇక్కడ ఇలాంటిది. వెళ్దాం వద్దు. సో మేము ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము. మరీ దగ్గరగా చూడవచ్చు అంట గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని. బట్ ఇదైతే కొంచెం రిస్కీ ప్రాసెస్ లాగా ఉంది. బట్ చేస్తున్నాం, ఇంత దూరం వచ్చాం కదా, వ్యూ అయితే చూడాలి కదా, చూడకుండా అయితే పోకూడదు కదా. సో చూడండి ఎంత బాగుందో. ఇది కైండ్ ఆఫ్ అడ్వెంచరే. యా, చాపర్ అవునే మెల్లగా. సో ఇదే వరల్డ్ వార్ II అప్పుడు ఉన్న మిలిటరీ యొక్క డోము. రైట్ నౌ ఈ ప్లేస్ చూసినట్లయితే ఒక హిస్టారిక్ పీస్గా మిగిలిపోయింది. నోబడీ ఈజ్
మేబీ కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువైనట్టుంది. బట్ ఇక్కడ నుంచి మాత్రం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వ్యూ అదిరిపోయింది. మొత్తానికి ఈ ప్లేస్ చేసుకున్నాము. ఇక్కడ దగ్గరలో ఇంకొక విస్టా పాయింట్ కూడా ఉందంట. ఆ విస్టా పాయింట్ కూడా వెళ్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ చీకటి పడే సమయం అయింది. డే లైట్ సేవింగ్ వల్ల రైట్ నో 5కి చీకటి పడిపోతుంది. సో మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం మిగతా విస్టా పాయింట్స్ నుండి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో. మీకోసం నైట్ వ్యూ కూడా చూపిస్తున్నా చూడండి. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ నైట్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా విజిబుల్గానే ఉంది. ఇంత విజిబుల్గా ఉండడానికి కారణం ఏంటంటే దీని కలర్ అండి. దీని కలర్ అంట ఇంటర్నేషనల్ ఆరెంజ్ కలర్ అంట. ఎంత నైట్లో కూడా ఇది ఇలానే కనిపిస్తుందంట. సో మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అయితే చూసాము. అసలు దీని యొక్క ప్రత్యేకత గురించి మీతో షేర్ చేసుకోలేదు కదా. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది 1.7 మైల్ పొడవు ఉంటుందండి. వచ్చేసరికి 1930లో బిల్డ్ చేశారంట అండి. 4 years పట్టింది కన్స్ట్రక్షన్కి. అండ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 11 members చనిపోయారంట. అందులో ఒక యాక్సిడెంట్లోనే 10 members చనిపోయారంట. అండ్ 1960 వరకు ఈ బ్రిడ్జ్ వరల్డ్లోనే నెంబర్ 1గా ఉండేది, హైయెస్ట్ బ్రిడ్జ్గా. దీని యొక్క లెంత్ వచ్చేసి 1.7 miles. రైట్ నౌ ఇది 9th ప్లేస్లో ఉంది. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 80,000 టన్నుల ఐరన్ అండ్ కేబుల్స్ వచ్చేసరికి 80,000 మైళ్ళ దూరం ఉంటాయంట. ఇమాజిన్ 80,000 miles అంటే అసలు ఎంత దూరము. మీరు చూడండి అసలు కేబుల్స్ చుట్టుపక్కల ఎలా ఉన్నాయో. అండ్ ఈ మెయిన్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోని అండ్ ఇక్కడ ఉన్న మెరైన్ కౌంటీని కలపడానికి ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవ్వకముందు ఫెరీస్ యూజ్ చేసేవాళ్ళు అటువైపు నుంచి ఇటు దాటడానికి. ఎవరన్నా వాళ్ళ కార్లలో కానీ లేకపోతే ఇంక వేటిలో వచ్చింటే కనుక ఫెరీలోకి వెళ్ళి మళ్ళీ ఇటువైపు దాటి అదొక పెద్ద చాలా ప్రాసెస్లా ఉండేది. సో రోజుకి 120,000 వెహికల్స్ తిరుగుతాయంట. అండ్ చాలా రద్దీగా ఉంటుంది. అండ్ మీకు తెలిసినట్లయితే శాన్ ఫ్రాన్సిస్కో ఈ ఏరియా అంటే చాలా ఫార్చ్యూన్ పెద్ద కంపెనీస్కి హబ్ కదా. ట్రాఫిక్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో. మౌని, ఎలా ఉందిరా ప్లేస్? నచ్చిందా నీకు? నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.